రామ మందిరాన్ని ఓపెనింగ్ రమ్మంటే రాము అని చెప్పిన వాళ్ళు, మా పార్టీ ముస్లింలకే ప్రాధాన్యత అని చెప్పిన రాహుల్ గాంధీ, మన మోడీ బీజేపీ ఓడిపోయి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఈ దేశ పరిస్థితి ఏం కావాలి సార్? హిందువులు ఆలోచించరా? హిందువులకు అవసరం లేదా? ఈ దేశం ఎక్కడైనా పర్వాలేదా? ఇవన్నీ నాకు ప్రశ్నలు ఉన్నాయండి. నాకు ఇవన్నీ రోజు మాట్లాడి చిరాకు దొక్కుతున్నది. అసలు మారగా అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే, మా హిందువులు ఇంతే అనవసరంగా వీళ్ళ కోసము నిజంగా చెప్తున్న ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందూ సంస్థలు అన్ని ఏవైతే హిందూ సంస్థలు ఉన్నాయో సార్, అన్ని కష్టపడి మేము పనిచేస్తున్నాం. ఎందుకు పనిచేస్తున్నాం సార్? మాకేమైనా కోట్ల డబ్బులు వస్తున్నాయా, లేకపోతే క్రైస్తవ మిషన్ ఇస్తే మాకు కోట్ల రూపాయలు వస్తున్నాయా? మా సొంత డబ్బులతో మేము ఖర్చు పెట్టుకుంటూ ఏదో కొన్ని డబ్బులు బయట తీసుకుని అవి చేసుకుంటూ హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాం సార్ మేము. ఇలాంటి ఇంత పోరాడుతుంటే హిందూ సమాజము హిందూ సంస్థలను పట్టించుకోకుండా పర్లేదు, ధర్మం కోసం పనిచేస్తాం. కానీ నువ్వన్నా సెల్ఫ్ గా నువ్వు మోటివేషన్ కావాలి కదా, మారాలి కదా. దేశంలో ఏం జరుగుతుందో నీకు తెలియనప్పుడు నేను చెప్తున్నప్పుడు విని చూడాలి కదా. అది చూసి వాళ్ళు కూడా ఎన్ని రోజులు ఇంత రైట్. ఒకసారి ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బాలు గారు జాయిన్ అయ్యారు, వస్తున్నారు, ఫోన్ కాల్ చేశారు. సిద్దిపేట నుంచి హిందూ వాహిని విలేజ్ ప్రెసిడెంట్ బాలు గారు. చెప్పండి సార్. ప్రసాద్ గారు ఉన్నారు, లైన్లో ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. నమస్కారం సార్, జై శ్రీరామ్. చెప్పండి బాలు గారు, వింటున్నారు సార్. మనం ఎంత ప్రయత్నించినా మన దగ్గర మనలో సంతృప్తి అస్సలు రాదు. ఎందుకంటే వీళ్ళు ఉచిత పథకాలకు అలవాటైపోయారు. ఓకే, చెప్పండి బాలు గారు, మీరు ఏం చెప్తారో చెప్పేసి. సార్, నాకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే రైట్. మీ క్వశ్చన్ ఏందో డైరెక్ట్గా చెప్పేసేయండి బాలు గారు. సార్ బాలు గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పేసేయండి, నేను చెప్పేస్తాను. కమ్యూనిటీ వచ్చే వరకు హిందుస్థాన్ ఎప్పటికీ కాలేదు. మనం ఇండియా హిందుస్థాన్ అవ్వలేదు సార్. క్షమించాలి, జై శ్రీరామ్. నాకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. ప్రసాద్ గారు, ఆయన చెప్తుంది ఉచిత పథకాలకు అలవాటు పడ్డారు జనం, ఒకటి. రెండు, ఇది ఇంకా ఇండియాగానే ఉంది, హిందుస్థాన్గా అవ్వలేదు అని చెప్పనంటున్నారు. వాస్తవమే సార్. ఇప్పుడు ఉచిత పథకాలకు ఎంత దారుణంగా, ఇప్పుడు ఈ ఉచిత పథకాల కోసము ఆశపడి ఇటు ఆర్థిక వ్యవస్థ కావచ్చు, దేశం కావచ్చు, మొత్తానికి సర్వనాశనం అయిపోతున్నది. అప్పుల పాలైపోతుంది, రాష్ట్రాలు అప్పుల పాలైపోతే దేశం కూడా అప్పుల పాలైపోతుంది. రేపు ఈ ఉచిత పథకాల మీద నుంచి దృష్టి మళ్లించి ప్రభుత్వాలు ఈ ఉచిత పథకాలు కాకుండా మనిషికి పని చేయడం నేర్పండి. అంటే పని కల్పించండి. పని లేకుంటే పని అంటే ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలంటే ప్రసాద్ గారు కాలు ప్రసాద్ గారు ఒక నిమిషం మురళీ సార్తో మాట్లాడాక మళ్ళీ